భర్త వ్యసనాలకు లోనయ్యాడనో, ప్రేమగా చూసుకోవడం లేదనో, లేక కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనో క్షణికావేశంలో భార్య ఆత్మహత్య చేసుకోవడం చూశాం. కానీ కన్న బిడ్డలను సైతం చంపి తాను బలవన్మరణానికి పాల్పడదామనుకోవటం చాలా అరుదు. ఒకవేళ గొడవ జరిగిన వెంటనే ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందంటే క్షణికావేశంలో తప్పు చేసిందని భావించవచ్చు. కానీ పథకం ప్రకారం ఏడాదిగా కన్న బిడ్డలపై వరుసగా హత్యాయత్నాలు చేయటమే కాక ఇద్దరు పిల్లల ఉసురు తీసింది. పైగా తనకేమీ తెలియనట్లే వ్యవహరించడంతో ఎవరికీ ఆమెపై అనుమానమే రాలేదు. వరుస ఘటనలతో పోలీసులు లోతుగా విచారణ చేయడంతో అసలు బండారం బయటపడింది. మంచిగా రాసుకుంటాడు నిద్ర వస్తుందని పడుకున్నాడు. సర్లే పడుకోని చెద్దరు కమ్మి కూరేసి పడుకోబెట్టిన. సర్లే అని ఊరికి పని చేసుకొని బతుకలు వేసుకొని ఆడుకుంటాడు. వేరే జ్వరం వస్తుందని కూడా చూసిన వాళ్ళ మీద చేయబెట్టి జ్వరం రాలేదు. ఇక బయటనే ఉన్నాడు. తినే పండుకున్నాడు. ఏం అర్థం కావట్లేదు. చూశాం కదా, కన్నబిడ్డను కోల్పోయినా ఆ తల్లి ఎలా కన్నీరు మున్నీరుగా విలపిస్తోందో. నిద్ర వస్తోందని పడుకున్న కొడుకు పడుకున్నట్లే కన్ను మూసాడంటూ చెబుతున్న తీరు చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ ఆ బిడ్డను తల్లే నైలాంతాడు మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. మళ్లీ తనకు ఏమీ తెలియనట్టే బాలుడు మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పేసి బతుకమ్మ ఆడేందుకు వెళ్లిపోయింది. పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అత్త పిల్లాడు ఏంటి పడుకున్నాడని అడిగితే నిద్రపోతున్నాడని చెప్పింది. ఆ తర్వాత ఎంతకీ మనవడు నిద్రలేవకపోవడంతో వెళ్లి చెయ్యి పట్టి లేపి చూడగా అప్పటికే బిడ్డ ప్రాణాలు పోయి శరీరమంతా బిగుసుకుపోయింది. ఫిట్స్ వచ్చాయేమోనని పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా చాలాసేపటి క్రితమే చనిపోయాడని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. నేను పోయి చూస్తే అబ్బాయి ఒక్క సైడ్ మీద ఇట్లా వండుకొని ఉన్నాడు. ఇద్దరు కప్పున్నాక ఏంది ఇంకా లేత్తలేడని మనిషి అని పోయి రెక్కబెట్టి లేపితే అస్సలే లేత్తలేడు. ఈ చెయ్యి గట్టి దర్చుకుపోయి బిర్రుగా అయింది, వత్తలేదు. కాళ్ళన్నీ నలిసి హాస్పిటల్ కాడికి తీసుకుపోయినాక ఆడిపోయినాక ఆయన చనిపోయిండమ్మా, లేడు పానంతో లేడు అని చెప్పిండు. ఊరి పెట్టాము. నా కొడుకు చూసిండు, ఊరి పెట్టి ఉన్నదమ్మా, మీరు ఎట్లా చూసిరు, పిడిచొచ్చిందని చెప్తారు. నా కొడుకు ఊరి పెట్టి ఉన్నదని అప్పుడు నా కొడుకు పోయి చూసినాక ఈ మెడక ఇట్లా తిప్పి చూసినాక ఊరి పెట్టున్నది. అప్పుడు నా కొడుకును పిడిచ రాలేదు, నాకు జ్వరం రాలేదు, ఏది రాలేదు. నా కొడుకును చంపిరని అప్పుడు ఏమంటే మా బావ కొడుకు ఇట్లా పోలీసు వాళ్ళకి ఇచ్చిళ్ళు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురానికి చెందిన ఉపేందర్, శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 3 మగపిల్లలు ఉన్నారు. అయితే శిరీష తన బిడ్డను చంపడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పిల్లలపై హత్యాయత్నం, హత్యలు చేసింది. ఈ ఏడాది జనవరిలో 1.5 వయసు ఉన్న చిన్న కుమారుడిని నీటి సంపులో వేసి చంపేందుకు యత్నించగా నాయనమ్మ చూసి బాలుడి ప్రాణాలు కాపాడింది. సరిగ్గా 15 రోజుల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి బాలుడిని నీటి సంపులో వేసి తల్లి చంపేసింది. ఆడుకుంటూ వెళ్లి నీటిలో పడి చనిపోయాడని అందరినీ నమ్మించింది. 9 నెలలు తిరగకుండానే ఇప్పుడు పెద్ద కుమారుడు మనీష్ను నైలాంతాడు మెడకు బిగించి హత్య చేసింది. దీనికంటే ముందే మనీష్ గొంతు కోసి హత్య చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అప్పుడు ఎవరో కత్తితో కుమారుడిని చంపేందుకు ప్రయత్నించారని అందరినీ నమ్మించింది. కానీ ఈసారి మాత్రం ఆ చిన్నారి తల్లి చేతుల్లో నుంచి తప్పించుకోలేకపోయాడు. కుమారుడిని చంపి జ్వరం వచ్చి పడుకున్నాడని నాటకమాడినా తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం బయటపడింది. ఇంటికి వచ్చినాక నేను ఏడ్చుకుని ఇట్లా మెడక మీద చేపెడుతున్నా, ఇట్లా గీరకపోయినట్టు చేయి, నాకు గీరకపోయినట్టు అవుతుందని ఇట్లా అంగీజీ చూద్దునుగా ఊరేసినట్టుంది. అందరికీ మా అన్నయ్యకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఊరేసిల్లన్నా వీడు ఫిలిసిచ్చి చనిపోలేదు అని చెప్తే వెంబటే పోలీసులకు ఫోన్ చేసి రప్పించాను. వరుసగా ఈ కుటుంబంలో చిన్నారులపై హత్యాయత్నం, హత్యలు జరుగుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అన్ని కోణాల్లో విచారణ చేసి తల్లి శిరీషనే కుమారుడిని హత్య చేసినట్లు తేల్చారు. పోలీసుల విచారణలో చిన్న కుమారుడిని కూడా తానే చంపినట్లు నేరం అంగీకరించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సరిగా చూసుకోవడం లేదని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమె తెలిపింది. తాను చనిపోతే బిడ్డలు అనాథలవుతారని భావించి వారిని చంపిన తర్వాత తాను చనిపోవాలనుకున్నట్లు వివరించింది. తనను పట్టించుకోవడం లేదని, తర్వాత బాగా తాగుడుకు బానిసాయి అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, సూటిమోటి మాటలతో తిడుతున్నాడని
అదేవిధంగా తనకు పుట్టినటువంటి ఆ ముగ్గురు పిల్లలను తన దగ్గరికి రాకుండా వాళ్ళ అత్తమామ దగ్గరికి వెళ్తున్నారని వాళ్ళకి దగ్గర వేస్తున్నారు. అసలు నా తల్లి ప్రేమ అనేది నా దగ్గర చూపెట్టట్లేదు. తర్వాత నా భర్త కూడా నన్ను మంచిగా సరిగా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను బతికి వేస్ట్ అని జీవితం మీద విరక్తి చెంది ఆ శిరీష ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది. కానీ ఆత్మహత్య చేసుకుంటే నా ముగ్గురు పిల్లలు ఆగమైపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకొని దానిలో భాగంగానే 3వ కుమారుడైన మనీష్ 2 సంవత్సరాలు ఉంటాయి, అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన ఇంటి ముందు గల వాటర్ సంపు లోపల ఊపిరాడకుండా అతని యొక్క తలను ముంచి ఊపిరాడకుండా చేసి చంపివేయడం జరిగిందని చెప్పింది. అదేవిధంగా తన మొదటి కుమారుడైన మనీష్ను కూడా చంపాలనే ఉద్దేశంతో నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా చేసి చంపివేసినానని చెప్పి మాకు విచారణలో చెప్పింది. భర్త ప్రేమగా చూసుకోవడం లేదన్న కారణంతో 2 బిడ్డలను చంపడమే కాక 3వ బిడ్డను సైతం చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని శిరీష నిర్ణయించుకోవడంపై బంధువులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలతో కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యను హత్యలు, హత్యాయత్నాల వరకు తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.